బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైంది. సుదీర్ఘ ఫార్మెట్లో రోహిత్ శర్మ వారసుడుగా యువ ఆటగాడు శుభమాన్ గిల్ను బీసీసీఐ ఎంపిక చేసింది. అందరూ భావించినట్లుగానే టెస్ట్ జట్టు కెప్టెన్సీ పగ్గాలను గిల్కు అప్పగించింది. ఈ మేరకు వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. సారథిగా శుభమాన్ గిల్, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ను తీసుకుంది. మొత్తంగా 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. జూన్ 20న ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ జరగనుంది. కెప్టెన్గా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యన్, ఈశ్వర్ జట్టులో ఉన్నారు. వీరితో పాటుగా కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నారు. భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైంది. సుదీర్ఘ ఫార్మెట్లో రోహిత్ శర్మ వారసుడుగా యువ ఆటగాడు శుభ్మాన్ గిల్ను బీసీసీఐ ఎంపిక చేసింది. అందరూ భావించినట్లుగానే టెస్టు జట్టు కెప్టెన్సీ పగ్గాలను గిల్కు అప్పగించింది. ఈ మేరకు వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. సారథిగా శుభమాన్ గిల్, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ను తీసుకుంది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ జరగనుంది. కెప్టెన్గా శుభమాన్ గిల్, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు, ఈశ్వరన్ జట్టులో ఉన్నారు. వీరితో పాటుగా కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు ఫోన్ ద్వారా. సత్యనారాయణ, ఒక రకంగా మంచి జట్టుని ఎంపిక చేశారు అనుకోవచ్చా యంగ్ క్రికెటర్స్ని? గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఎప్పటి నుంచో ఊహిస్తున్నట్టు, అంటే ఎప్పుడైతే ఇటు టెస్ట్ క్రికెట్ కి ఇటు రోహిత్ శర్మ కెప్టెన్ గా గుడ్ బై చెప్పాడో, అలాగే సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా మరి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆల్రెడీ బీసీసీఐలో ఎప్పటి నుంచో ఈ యొక్క కెప్టెన్ గా ఎవరిని నియమించాలి, ఇంగ్లాండ్ టూర్ కి ఎవరిని ఎంపిక చేయాలనేటువంటి ముందు నుంచి కూడా ఒక ఆలోచనగా ఉంది. అయితే ఎప్పటి నుంచో గిల్ పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ, అలాగే బుమ్రా పేరు కూడా మరి కెప్టెన్ గా నియమించడానికి వినిపించింది. కానీ మరి బుమ్రా కొన్ని టెస్టులకి అందుబాటులో ఉండడం లేదన్నటువంటి ఒక సమాచారం. ఆ తర్వాత పూర్తిగా అక్కడ ఇంగ్లాండ్ లో 5 టెస్టులకు అతను అందుబాటులో ఉంటాడా లేదా, ఆ తర్వాత అంతేకాకుండా అతనిపై ఒక అదనపు భారాన్ని ఇష్టం లేకనే ఆ బుమ్రాకి ఈ యొక్క కెప్టెన్సీ రేసు నుంచి తప్పించినట్టుగా అయితే మనకు సమాచారం అవుతుంది. అయితే అంతా ఊహించినట్టుగానే గిల్ కి కెప్టెన్సీ మరి రావడం ఒక రకంగా ఇది ఒక కొత్త నవశకానికి నాంది పలికినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ అనేటటువంటిది వన్డేకి అలాగే 2020కి చాలా డిఫరెంట్ చూసుకోవచ్చు మనం ఢిల్లీ. ఎందుకంటే 5 రోజులు ఆడే టెస్ట్ మ్యాచ్ లో ఎంతో ఓపిక అవసరం. అలాగే ఇప్పటి వరకు ఇక్కడ ఆడినటువంటి ఒక ప్లేయర్లు మనం గిల్ కి చూస్తే కనుక కేవలం ఒక 32 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే గిల్ ఆడినటువంటి ఒక సందర్భం. ఆ తర్వాత అతని సగటు చూస్తే 35% సగటు ఉంది టెస్ట్ మ్యాచ్ లో. కాకపోతే విదేశాల్లో మాత్రం అతని ప్రదర్శన టెస్ట్ యొక్క గిల్ యొక్క ప్రదర్శన విదేశాల్లో అంత అట్రాక్టివ్ గా అయితే లేకపోవడం కూడా ఒక రకమైనటువంటి ఒక ఆందోళన కలిగించేటటువంటి ఒక విషయం. ఎందుకంటే స్వదేశాల్లో ఆయన అంటే క్యాప్టెన్సీ కావచ్చు, ఎందుకంటే అతను ఇంతకుముందు వైస్ కెప్టెన్ గా టెస్ట్ వన్డేలకు పనిచేసాడు. అలాగే ప్రజెంట్ గుజరాత్ టైటాన్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. సో నాయకత్వ లక్షణాలు అయితే గిల్లో అయితే పుష్కలంగా ఉన్నట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే జట్టును సమర్థవంతంగా నడిపించడంలో గిల్ అయితే ఖచ్చితంగా ఒక మంచి మార్కులు మనం గిల్ కి ఇచ్చేటట్టుగా అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే అతనిలో నాయకత్వ లక్షణాలు అయితే ఉన్నాయి జట్టును. ఎందుకంటే రిషబ్ పంత్ రూపంలో అతనికి ఒక మంచి వైస్ కెప్టెన్ కూడా లభించడం, ఆ తర్వాత మిగతా ఏదైతే కొనసాగే ఇంగ్లాండ్ టూర్ కు ఎంపికైనటువంటి ఒక జట్టును చూస్తే కూడా దాదాపుగా అంతా యువకులు, అంటే యువరక్తంతో కూడినటువంటి ఒక జట్టును మరి ఇంగ్లాండ్ టూర్ కి పంపించడం, వాళ్ళంతా కూడా మరి గిల్ కి అందుబాటులో, అంటే గిల్
నాయకత్వంలో వాళ్ళంతా కూడా సమర్థవంతంగా పనిచేసేటువంటిది అదంతా ఒక అయితే ఇంగ్లాండ్ లాంటి జట్టుకి ఒక సీనియర్ ఆటగాడు రూపంలో కేవలం మనం కరుణ్ నాయర్ మాత్రమే అక్కడ చూసుకోవచ్చు. కరుణ్ నాయర్ ఎంపిక మనం ఎందుకు బహుశా కరుణ్ నాయర్ ని ఈ విషయం కోసమే ఎంపిక చేసినట్టుగా మనం భావించాలి. ఒక వెటరన్ ప్లేయర్, ఒక సీనియర్ ప్లేయర్ అయితే కరుణ్ నాయర్ రూపంలో అయితే ఆ జట్టుకు అయితే దొరికారు. కానీ విరాట్ కోహ్లీ లేకపోవడం అంటే ఇలాంటి ఇంగ్లాండ్ టూర్ కి చాలా మంది సీనియర్ క్రికెటర్లు అలాగే కొంతమంది ఫ్యాన్స్ అంటే చెప్పినట్టు విధంగా అంటే విరాట్ కోహ్లీ లాంటి ఒక సీనియర్ అయితే ఇంగ్లాండ్ టూర్ వరకు అయితే ఉంటే బాగుండేది అనేటువంటి ఒక ఆలోచన అయితే అప్పట్లో పెరిగింది. కానీ ఇప్పుడు మరి చూడాలి. ఇప్పుడు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా అలాగే రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా ఏదైతే జట్టు ఎంపిక జరిగిందో మరి జట్టులో ఉన్నటువంటి వాళ్ళు చూస్తే కనుక ఇప్పుడు ఐపీఎల్ లో రాణించినటువంటి మంచి ఫామ్ లో ఉండి ఆరెంజ్ క్యాప్ అందుకున్నటువంటి సాయి సుదర్శన్ ని ఎంపిక చేయడం, ఎందుకంటే ఇది కూడా ఒక రకమైనటువంటి ఒక ప్లస్ పాయింట్. అలాగే ఇటు మిగతా ఆటగాళ్లను కనుక చూసినట్టయితే అందరూ కూడా ఇటు బౌలర్స్ కావచ్చు, బ్యాట్స్మెన్ కావచ్చు, అందరూ కూడా సత్తా కలిగినటువంటి ఆటగాళ్లే. కానీ ఇంగ్లాండ్ పై ఏ మేరకు రాణిస్తారు, విదేశాల్లో వాళ్ళ ఆట తీరు ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటిది మనం ఒక రకంగా చూడాలి. ఎందుకంటే శుభ్మన్ గిల్ కెప్టెన్సీగా అతని శక్తి ఎంతో వ్యూహాత్మకంగా ఆలోచించేటటువంటి ఒక నాయకుడు. అలాగే టెస్ట్ క్రికెట్ లో మాత్రం పెద్దగా అనుభవం అంటే ఎక్కువ లేకపోయినా కూడా మరి స్వదేశంలో మాత్రం చక్కగా రాణిస్తున్నాడు. కానీ మరి ఇప్పుడు విదేశీ ప్రదర్శనలో కూడా ఒక మెరుగైన ప్రదర్శన మాత్రం అతని నుంచి ఆశించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గిల్ లాంటి కెప్టెన్సీలో మరి పనిచేసేటటువంటి ఒక మిగతా ప్లేయర్స్ అందరూ కూడా మరి ఏ విధమైనటువంటి ఉత్సాహంతో ఇంగ్లాండ్ టూర్ ని మరి 5 టెస్టుల సిరీస్ 5 టెస్టుల మ్యాచ్ లో ఏ విధంగా ఆడతారు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ ఆటింగ్ అంతా కూడా ఒక్కసారిగా ఒక అంటే టెంపో అనేది మారిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా 2020 మ్యాచెస్ ఆడి ఆ తర్వాత జూన్ లోనే ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఉంది కాబట్టి జూన్ లోనే ఇప్పటిదాకా 2020 ఆడిన తర్వాత ఒకసారిగా తిరిగి టెస్ట్ మ్యాచ్ లో ఆడాలంటే కొంత ప్రాక్టీస్ అయితే అవసరం ఉంటుంది. అలాగే కొంత ఆటోమేటిక్ అంటే ఒక డిఫరెంట్ అనేటువంటి పూర్తిగా 40 ఓవర్ల మ్యాచ్ ఒకవైపు అయితే రోజుకు 90 ఓవర్ల మ్యాచ్ ఒకవైపు కనుక చూసుకున్నట్టయితే కాస్త వారి యొక్క ఆలోచన విధానంలో అలాగే వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఆట తీరులో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే విధంగా గిల్ మాత్రం శుభ్మన్ గిల్ ఒక రకమైనటువంటి అంటే ఎంపిక సరైనదిగానే ఇటు మిగతా ఎవరైతే క్రికెటర్ సీనియర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా గిల్ యొక్క ఎంపికనైతే కరెక్టే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో రథసారథిగా గిల్ ఖచ్చితంగా సమర్థుడు. అలాగే జట్టును ఒక మంచి ఒక తాటిపై నడిపించగలడు అనేటటువంటి ఒక ఆలోచన అయితే నమ్మకం అయితే ఇటు బీసీసీఐలతో పాటు మిగతా అందరిలో కూడా ఉంది. కాబట్టి మరి గిల్ యొక్క ఎంపిక అనేది జరిగినట్టుగా మనం భావించాలి. సో మరి ఇప్పుడు జరిగేటటువంటి ఒక అయితే ఈ మ్యాచెస్ అంటే ఇటు బుమ్రా మరి అందుకంటే కొన్ని అందుతున్నటువంటి సమాచారం ప్రకారం బుమ్రా అనేటటువంటి పేస్ బౌలర్ జట్టుకి చాలా బలం. మరి 5 టెస్టులు కనుక బుమ్రా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా జట్టుకి లాభసాటిగా ఉంటుంది. కానీ మరి 5 మ్యాచ్లకి అందుబాటులో ఉంటాడా లేదా 2-3 టెస్టులకి అందుబాటులో ఉంటాడా అనేది మనం ముందు చూడాలి. అయితే ఓవరాల్ గా మిగతా మనం బ్యాట్స్మెన్ అలాగే బౌలర్లు జట్టు కూర్పు కనుక మనం చూసినట్టయితే ఇందాక మీరు చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టు ప్రకారంగా చూసినట్టయితే అందరూ కూడా మంచి యువరక్తంతో కూడినటువంటి ఒక జట్టు, అలాగే కొంత అనుభవంతో కూడినటువంటి జట్టు. కొంతమందికి విదేశాల్లో ఆడిన అనుభవం టెస్ట్ మ్యాచ్ల్లో, కొంతమందికి విదేశాల్లో ఫస్ట్ టైం ఆడినటువంటి ఒక అనుభవం, కొంతమంది ఇప్పుడే టెస్ట్ కి ఇదే అంటే టెస్ట్ అరంగేట్రం చేసే వాళ్ళు కూడా ఆ జట్టులో కొంతమంది ఉన్నారు. అంటే ఓవరాల్ గా ఇప్పుడైతే మనం చూడొచ్చు. కాకపోతే ఈ కొత్త జట్టుతో మరి శుభ్మన్ గిల్ అలాగే వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఇద్దరు కూడా అంటే ఇద్దరు యువకులే కాబట్టి మరి జట్టును మంచి మార్గదర్శనంలో ఈ యొక్క జట్టును నడిపి అలాగే విదేశీ గడ్డపై మంచి ప్రదర్శన మెరుగ్గా ఉండాలని, అలాగే చక్కగా అంటే విజయ పరంపర అక్కడ కూడా ఇంగ్లాండ్ పైన కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ ని నిరూపించుకోవాలని, అలాగే ఒక కొత్త శకానికైతే అంటే గిల్ కెప్టెన్ గా ఒక నాంది పలకాలని చెప్పేసి అయితే ఇక్కడ మిగతా ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో క్రికెట్ ఫ్యాన్స్, టెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్ ప్రధానంగా వాళ్ళంతా కూడా ఒక ఆశలు అయితే పెట్టుకున్నారు. కాబట్టి మరి చూడాలి ఏ విధంగా జట్టును ముందు నడుపుతాడు. అలాగే మిగతా
జట్టు నుంచి అంటే ఇతనితో పాటు ఏదైతే మిగతా 15 మంది ఉంటారో ఆ 15 మంది నుంచి ఎలాంటి సహకారం ఇటు కెప్టెన్ కి అందుతుంది, ఆ తర్వాత థ్యాంక్ యూ సత్యనారాయణ. ఎలా ముందుండి నడుపుతారు, తర్వాత ఎలాంటి ఒత్తిడి ప్రధానంగా ఆ టెస్ట్ క్రికెట్ అంటే ఇటు కెప్టెన్ పైన ఒక రకమైనటువంటి ఒక ఒత్తిడి అయితే ఉంటుంది. 5 రోజుల పాటు ఆడాల్సినటువంటి టెస్ట్ లో మరి ఒత్తిడిని అధిగమించడంలో మాత్రం, ఎందుకంటే మనం చూడొచ్చు గుజరాత్ కెప్టెన్ గా గిల్ 25 మ్యాచ్లు అయితే ఇప్పటి వరకు అతడు కెప్టెన్సీలో ఆడినటువంటి ఒక మ్యాచ్ లో దాదాపుగా 14 మ్యాచ్ల్లో అయితే అతను విజయం సాధించినటువంటి మంచి సక్సెస్ రేట్ అయితే ఉంది. అలాగే భారత తరఫున కూడా అతను 20 మ్యాచెస్ కి ఒక 4 మ్యాచ్లకు అంతర్జాతీయ T20 మ్యాచ్లకు కూడా అతను కెప్టెన్ గా వ్యవహరించాడు. సో కెప్టెన్ గా అతనికి అనుభవం కూడా ఇటు ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా T20లో ఉంది, అలాగే ఇటు వన్డేలో కూడా వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. సో ఓవరాల్ గా చూస్తే మంచి జట్టు అయితే ఇంగ్లాండ్ టూర్ కు వెళ్తున్నట్టుగా భావించాలి. మరి ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ ను ఎదుర్కోవాలంటే సమిష్టిగా జట్టంతా కూడా రాణిస్తే ఖచ్చితంగా అక్కడ ఇంగ్లాండ్ లో మన భారత జట్టు సత్తా చాటుతుండడంలో ఎలాంటి అత్యక్తి లేదు లక్ష్మీనాథ్. రైట్, థ్యాంక్ యూ.